యుఎస్ ఎయిడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ పూల్వాలా చాచా నెహ్రూ. స్టేట్ ట్యూన్ విత్ చిత్రగుప్త్. ఇలా కాంగ్రెస్ బట్టలు కూడా దిద్దాం, లాగులు కూడా దిద్దాం. కాంగ్రెస్ హీన చరిత్ర. నెహ్రూ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కన్వర్జన్స్ ఆఫ్ హిందూస్ ఎట్లా నడిచినాయి, యుఎస్ ఎయిడ్ ఫండ్ ఎట్లా నడిచింది, ఈ వరల్డ్ విజన్ ఫౌండర్ ఎవడు, ఈ ఎవాంజలిస్ట్ ఎవడు, ఈ వరల్డ్ విజన్ బిల్లీ గ్రామ్ ఎవడు, దీని మీద మొత్తం కులాసా జరగాల. పూల్వాలా చాచా నెహ్రూ నేతృత్వంలో జరిగిన కథ గరీబీ మిటాయింగే అని చెప్పి గరీబోంకు మిటాయింగే యా గరీబోంకు కన్వర్ట్ కర్ దింగే. ఈ లెగసీని మన ఇందిరాగాంధీ గారు కూడా నడిపిండ్రు. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఇక ఇప్పుడు ఇనుండ్రి ఫ్రెండ్స్, ఇక ఎలాన్ మాస్క్ యుఎస్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి కూర్చుని ఉన్నారు. ఒక భూకంపం వచ్చింది, ప్రకంపనలు వచ్చినాయి వరల్డ్ పాలిటిక్స్లో. ఎస్, మీరు ఇంటుంది కరెక్ట్. ఎలాన్ మాస్క్ డీటెయిల్డ్ డిస్కషన్ చేసిండు ట్రంప్తో. ఈ యుఎస్ ఎయిడ్ రెజిమ్ అనేది అమెరికాకు ఎంత విధ్వంసం చేస్తుంది నిజంగా చెప్పాలని అంటే ఇప్పుడు చూడుండ్రి, మీరే సాక్షులు కండ్రి. $40 బిలియన్ కంప్లీట్గా దేశవ్యాప్తంగా దేశ రాజ్యాలని కూలగొట్టడానికే ఈ యుఎస్ ఎయిడ్ మనీ యూజ్ చేసిండ్రు ట్రంప్ అని చెప్పి ట్రంప్కి చెప్పిండు. మస్క్ ఏమని చెప్పిండంటే, ఎలాన్ మస్క్ ఏం చెప్పిండంటే, ఇప్పుడు దీన్ని రిపేర్ చేద్దామని అంటే కుదరదిగా, కంప్లీట్గా ఇది ఒక క్రిమినల్ ఎంటర్ప్రైజ్ అని చెప్పి యుఎస్ ఎయిడ్ డిపార్ట్మెంట్ని, ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని నేతృత్వం వహిస్తున్న ఒక యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ ఎలాన్ మాస్క్ చెప్తుంది. డీప్ స్టేట్ అని చెప్పి మనం మురళినప్పుడు మోదీకి చాతగాక వీళ్ళందరూ బాంచన్ బతుకులు వాట్సాప్ యూనివర్సిటీలో మాట్లాడారు. అరో చిల్లర నా కొడుకులారా, మా వాట్సాప్ యూనివర్సిటీని కూడా మేనేజ్ చేసింది మీ వాట్సాప్, మీ బాసులు రా, అమెరికాలో కూర్చున్న బాసులు. ఇలా బీబీసీ కథనం బయట పెట్టినా, నా కథనం కాదు చిత్రగుప్తుది. ఇనుండ్రి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఇనుండ్రి. అందుకే వచ్చిందల్లా నమ్మకుర్రి. సోర్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బ్లడీ. డీప్ స్టేట్ ఆపరేటర్స్ ఒక మాతం క్రియేట్ చేసి పడేసారు మొత్తం దేశవ్యాప్తంగా ఏంది ప్రపంచవ్యాప్తంగా. డీప్ స్టేట్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇండియాలో. యుఎస్ ఎయిడ్ ఫుట్ ప్రింట్స్ మీకు ప్రతి జాగాలో కనబడతాయి, వెదర్ ఇట్ ఈస్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్. ఎలాన్ మాస్క్ తీసుకునే కంటే ముందు సుమారు $2 బిలియన్ యుఎస్ ఎయిడ్ ఫండ్స్ భారతదేశంలోకి ఎంటర్ అయినాయంటే మీరు నమ్ముతారా? వరల్డ్ విజన్ ఇండియా అని చెప్పి పెట్టి ఎవ్రీ ఇయర్ యుఎస్ ఫండింగ్ ఎంటిటీ ఒకటి తయారు చేసి హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్ల పేర్ల మీద క్రిస్టియన్ ఫండమెంటల్ ఆర్గనైజేషన్లను, క్రిస్టియన్ ఫండమెంటలిస్టులను, ఎక్కడైతే మన భద్రత అంటే అభద్రతా లోపం ఉన్న హిందువులను, ఆర్ టు దట్ మ్యాటర్ వల్నరబుల్ హిందువులను, ఎస్పెషలీ చిల్డ్రన్ని, ఉమెన్ని వరల్డ్ విజన్ పేరు మీద క్రిస్టియన్ ఫండమెంటల్ ఆర్గనైజేషన్ల పేర్లతో క్రిస్టియన్ ఫండమెంటలిస్టులు మత మార్పిడి చేసినరా లేదా నేను ఇవాళ అడుగుతున్నా. ఇది నేను అన్నది కంటే ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని నడుపుతున్న ఎలాన్ మాస్క్ ట్రంప్కి చెప్పిన మాటలు. దాన్ని కట్ చేసి లోపలికి పోతే పూల్వాలా చాచా కాడికే నేమ్ ఎంట్రీ ఉందని మాట్లాడితే వరల్డ్ విజన్ ఈ కన్వర్జన్ అనేది ఇండియాలో 1951లో మొదలెట్టింది ఫ్రెండ్స్. ఎప్పుడు? 1951లో. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కదా. వరల్డ్ విజన్ ఇండియా నేను ముంగట పెట్టిన, మీ ముంగట ఇది పెట్టిన. దానికంటే ముందు మీరు ఇక్కడ చూడండి. సరే, ఇది ఇనుండ్రి ఫస్ట్, ఇది చెప్పిన తర్వాత నేను చెప్తాను. 70 సంవత్సరాల పాటు ఈ వరల్డ్ విజన్ అనే సంస్థ క్రోర్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ హిందువుల పైసలు అమెరికన్ ఎయిడ్ నుంచి తీసుకొని హిందువులను కన్వర్ట్ చేసుకుంటా, హిందూయిజంని తొక్కుకుంటా 2024లో నా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలా గడ్డపార దిగింది. ఇప్పుడు గాయ గత్తర చేస్తున్నారు. దేశంలో అథారిటేటివ్ గవర్నమెంట్ ఉందని అన్నారు. డంకేపే చోట్ అథారిటేటివ్ గవర్నమెంట్ ఉన్నది, డిక్టటోరియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నది. ఏం బిక్తర్ పీకురి. నువ్వు నా దేశాన్ని విభజించాలని అన్నప్పుడు ఒక్కసారి విడిపోయినాం, ఈసారి విడిపోయే ప్రసక్తే లేదు. అప్పుడు ఎవరో డోంగులు కొట్టిర్రు, అగర్ దేశ్ కా బటవారా హోనా హై తో ముझे लाश पे ऊपर होना है, हम लाशा बिछा देंगे, मरने के लिए तैयार और मारने के लिए भी तैयार, मरवाने के लिए नहीं, मरेंगे भी और मारेंगे भी, देश के लिए कुछ भी, इस माटी को हम माँ के అమ్మ అంటాం రా ఈ భూమిని మేము. ఇంకా ఓపిక పట్టాలారా? చదువుతుంటేనే నాకు కంపరం లేచింది, గత్తర లేచింది. నేను ఎమోషనల్ క్యాండిడేట్ని ఫ్రెండ్స్, నేను ఉండలేను. 2002లో ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ తీసుకొని చూస్తే ఈ వరల్డ్ విజన్ అనే ఈ సంస్థ ఏం చేస్తుంది అని చెప్తే, నువ్వు ఐఆర్ఎస్ ఫైల్ చేసేటప్పుడు నీ సంస్థ ఆర్గనైజేషన్ ఏంది, దేనికి పనిచేస్తుంది అన్న డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి. ఇదొక క్రిస్టియన్ మిషనరీ. క్రిస్టియానిటీని బయటి దేశాలలో స్ప్రెడ్ చేసుడు దీని మెయిన్ లక్ష్యం. నేను మాట్లాడలే, వాళ్ళు రాసింది మీ ముంగట పెట్టిన ఆధారాలతో మీ చిత్రగుప్తు కాబట్టి. క్రిస్టియన్ మిషనరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది యాక్టివిటీ ఈజ్ టు మినిస్టర్ ది క్రైస్ట్ నేమ్ ఇన్ అప్రాక్సిమేట్లీ 100 కంట్రీస్ వరల్డ్ వైడ్. అంటే 100 దేశాలల్లా జీసస్ క్రైస్ట్ పేరు మోగాల, క్రిస్టియన్ మిషనరీలను మేము స్పాన్సర్ చేయాలి. 2002లో ఈ ఆర్గనైజేషన్కి
యూనిట్ 10, 100, 1000, 10,000, lakh, 10 lakhs 20 లక్షల రూపాయలు చిల్డ్రన్ ఎమర్జెన్సీ రిలీఫ్ కింద ప్రొవైడ్ చేసి, అట్లనే యూనిట్ 10, 100, 1000, 10,000, lakhs, 10 lakhs, crores $16,63,192,192 పైసలు వీళ్ళకి వచ్చినాయి గిఫ్ట్ల రూపంలో. యుఎస్ ఎయిడ్ అండ్ అదర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ లొకేటెడ్ ఇన్ ది అదర్ కంట్రీస్ ఎగ్జిబిట్ సి కాస్ట్, క్రిస్టియన్ కాస్ట్ సేమ్ గట్లనే ఉన్నది. వీళ్ళు 2002లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన కథ. అకార్డింగ్ టు ది సెక్షన్ 501(c)(3) and 4 దే హ్యావ్ టు డిస్క్లోజ్ దేర్ ఆర్గనైజేషనల్ డీటెయిల్స్. వాళ్ళు అడ్మిట్ కూడా చేశారు ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్ ప్రకారం యుఎస్ ఎయిడ్ నుంచి ఫండ్ వస్తుందని. ఈ వరల్డ్ విజన్ ఫౌండేషన్ ఎవరిది రాబాయ్ అని చెప్పి మనం ఆలోచిస్తే ఒక పేరు మీకు గుర్తు రావాలా, బాబ్ పియర్స్ మన ఫూల్వాలా చాచా నెహ్రూతోని, అట్లనే మన ఇందిరాగాంధీతో బాబ్ పియర్స్. ఇంతకంటే సాక్ష్యాలు మీకు ఏం ప్రొవైడ్ చేయాలి? 1951లో ఏ ప్రభుత్వాలు ఉండే? అసలైన స్టోరీ తర్వాత ఉంటుంది. ఇక బాబ్ పియర్స్ చిల్డ్రన్ని ఇంప్రూవైజ్ చేసి వాళ్ళకు అలా తన జేబుల నుంచి ఎన్ని పైసలు ఉంటే వాళ్ళకి తీసి ఇచ్చేసిండట చైనాలో ఒక పిల్లకు. ఆయన జేబులో $5 ఉండేనంట. పిల్లల జీవితాలు ఇంపార్టెంట్, అంత వల్నరబుల్ సిచ్యువేషన్లు ఉంటే నేను ఎట్లా చూసుకుంటా నేను అని చెప్పి, ప్రేమే భావం సేవే లక్ష్యం అని చెప్పునోడు $5 దిశయంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ప్రాపగండా స్టార్ట్. ఇప్పుడు ఇది నేను చెప్పుడు కాదు, వీళ్ళు ఏదో చిల్డ్రన్కి ఏదో చేస్తాము, ఇగో ఇటువంటి పిల్లలకు వీళ్ళు చేస్తారు అని చెప్పి 1947లో ఈ బాబ్ పియర్స్ అనేటోడు చైనాలో ఒక అనాథ పిల్లకు $5 ఇచ్చినందుకు కథ. అంటే యాక్చువల్గా పోతే ఇది శానిటైజ్డ్ వర్జన్ చూపించారు మనకు. యాక్చువల్గా స్టోరీ ఏంద్రాబాయ్ గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఈ వరల్డ్ విజన్ అనేది లిటిల్ గర్ల్ చైనాకు మద్దతు ఇచ్చిండు, ఆదుకున్నాడు అని చెప్పి తనను క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేసిన ఒక ఎవాంజలిస్ట్ స్టోరీ బాబ్ పియర్స్. ఒక బుక్ 1947లో బాబ్ పియర్స్ది, ఆధారాలతోనే మీ చిత్రగుప్త. రిలీజన్ ఫిలాంథ్రోపిక్ ఆర్గనైజేషన్స్ బై థామస్ జే డేవిస్. ఈ బుక్ తీసుకొని ఇట్లా మనం చూస్తే బాబ్ పియర్స్ ఆయననే చెప్పిండు, నేను ఒక రిలీజియస్ ఫండమెంటలిస్ట్లీ అని చెప్పిండు. పియర్స్ ఏం చెప్పిండంటే 13 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ క్రిస్టియన్ కన్వర్జన్స్లలో దించిండు. ఒక ఫండమెంటలిస్ట్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ యూత్ ఫర్ క్రైస్ట్ లా పనిచేసిండు. దాని లోపల ఉన్న సిద్ధాంతాలు డిఎన్ఏలకు కలుపుకున్నాడు. ఈ యూత్ ఫర్ క్రైస్ట్ అని చెప్పేది అయితే ఉండనో, ఇవి ఇన్వేజన్ టీమ్స్ కూడా దండయాత్రలు కూడా చేయడానికి ప్రయత్నం చేసిరు ఆనాడు. గ్రేటర్ కాంక్వెస్ట్ ఫర్ క్రైస్ట్ అని చెప్పి. ఈడికి ఆగిపోయిందా కథ? ఈడికి ఆగలే. ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్? పూలువాలా చాచా నువ్వు ఫోటో పెట్టినావు గిరీష్, ఆధారాలేంది? ఆధారాలతోనే మీ ఇదే బాబ్ పియర్స్ రాను ఈయన పేరు గ్రహం కిందికి మారిన తర్వాత నెహ్రూతోని మీటింగ్ స్టార్ట్ మంచిగా గాలే. ఓ నెహ్రూ, నిన్ను కలిసిన నా ఆలోచన చాలా కలుస్తుంది నెహ్రూ అని చెప్పి పొగుడుతుంటే, మన పూల్వాలా చాచాకి అదే ఎడ్వినా వచ్చినుంటే మాత్రం, హే చిలికా కోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్. అదే మన జాన్ ఎఫ్ కెనడీ ఆయన అన్నాడు కదా, యుఎస్ ప్రెసిడెంట్, నాకంటే ఎక్కువ నా భార్య మీద ఇంట్రెస్ట్ ఉంటుండే మనం అనుకున్నాను. ఆమె వచ్చినుంటే బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, మనకు రమల గోగులు అవసరం లేదు, గోదావరి గట్టు మీద రామశిలక సెంట్రాలనే పెట్టుకుంటాడు. పోయి బాబ్ పియర్స్ గాడ కూర్చుంటే గాంతో మాట్లాడతాడు మన పూల్వాలా చాచా. గులాబ్ పువ్వు నలిగిపోదు. దాని తర్వాత క్రైస్ట్ గురించి ఎప్పుడైతే టాపిక్ తీసిండో మనోడు ఇంట్రెస్ట్గా షురూ చేసిండట. దాని తర్వాత క్రిస్టియన్ మిషనరీస్ మీద నువ్వు ఏం చేసుకో కానీ క్రిస్టియన్ మిషనరీస్ పాలిటిక్స్లకు ఎంటర్ కానీయకు అని చెప్పిండు. ఎందుకు చెప్పినావు మళ్ళీ పూల్వాలా చాచా నెహ్రూ? నేనలే, ఇగో చూడు ఇట డైరెక్ట్. ద మీటింగ్ కన్క్లూడెడ్ విత్ నెహ్రూ సేయింగ్ దట్ హీ హడ్ నథింగ్ అగేన్స్ట్ క్రిస్టియన్ మిషనరీస్ యాజ్ లాంగ్ యాజ్ దే అవాయిడెడ్ పాలిటిక్స్. వాళ్ళు చేసేదే పాలిటిక్స్. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలే. ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది. ఈ బాబ్ పియర్స్ ఏదైతే వరల్డ్ విజన్ ఫౌండేషన్ పెట్టిండో తర్వాత ఇడు బిల్లీ గ్రామ్ ఆఫ్ ఏషియా అయిపోయిండు. ఈ పియర్స్ ఫర్దర్ ఏం చేసిండంటే ఒక కోల్డ్ వారియర్ లెక్క తయారయ్యిండు. ఫండమెంటలిస్టే. ఇప్పుడు ఏందనంటే ఒక వర్గం రాడికల్ ఇస్లాం ఏమో మనని కసకసగా కోసి హలాల్ అని అంటారు. వీళ్ళు హ్యాండ్ కర్చీఫ్తో కోస్తారు, కోల్డ్ వారియర్లు వీళ్ళు. సాప కింద నీళ్ళలాక ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి ఈట్ ఇండియా కంపెనీ తయారు చేశారు. ఇప్పుడు ఆ ఈట్ ఇండియా కంపెనీ కాంగ్రెస్ రూపంలో మనకున్నది. 1951లో వరల్డ్ విజన్ స్టార్టెడ్ ఆపరేషన్స్. ఒక సింగిల్ రూమ్ తీసుకొని కోల్కతాలో స్టార్ట్ చేసింది 1958లో. 1960లో ఒక 6 చైల్డ్ కేర్ ప్రాజెక్ట్స్ మొదలెట్టి చైల్డ్ వెల్బీయింగ్ అని చెప్పి నటసార్వభౌముల లెక్క నాటకాలు ఆడినరు. ఈ బాబ్ పియర్స్ అనేటోడు ఇండియాకు వచ్చి కొరియాకు తర్వాత పోయి సుమారు 17,000 మందిని, తర్వాత చైనాకి వచ్చేటప్పుడు చైనాలోనే 17,000 మందిని కన్వర్జన్ చేసిండు. కొరియా లాగిండు, అక్కడ ఎవరినో కన్వర్జన్ చేద్దామని చూసిండు, కొంతమందిని చేసిండు. కాకపోతే నార్త్ కొరియా నుంచి కమ్యూనిస్ట్ రూపులు వచ్చి, మనోడు ఉన్నాడు కదా మంచిగా అలుబుకారా గోలుగుంటాడు, గడపార దించుతామని చెప్పి వాళ్ళ కుటుంబీకులు అనేసరికి ఉరికొచ్చిండు. బాబ్ పియర్స్ అనేటోడు హిందువులను కన్వర్ట్ చేసిండు, సిక్కులను కన్వర్ట్ చేసిండు. మీటింగ్ జవహర్లాల్ నెహ్రూతో కలిసిండు. ఫస్ట్ ఇండియాకి ఎప్పుడైతే వచ్చిండో మనోడు 1956లో వచ్చిండు. బిల్లీ గ్రామ్ ఆయన సొంత బుక్లో
ఈజ్ లైఫ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్లా డేవిడ్ అక్మెన్ రాసిన బుక్లా యుఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో క్రిస్టియన్ క్రూసేడ్స్ కోసము ఫారిన్ పాలసీ గోల్స్ కోసము ఈ బాబ్ పియర్స్ అనగా అలియాస్ ఈ బిల్లీ గ్రామ్ గాన్ని యూజ్ చేస్తుండే అని చెప్పి బుక్లోనే ఉన్నది. యుఎస్ అంబాసిడర్ టు ఇండియా జాన్ షెర్మన్ కూపర్, యుఎస్ అంబాసిడర్ ఎవరైతే భారతదేశంలో అప్పుడు ఉండేనో షెర్మన్ కూపర్ నెహ్రూని ఈ బాబ్ పియర్స్ని కలవమని చెప్పి ఇన్సిస్ట్ చేసిండు ఫ్రెండ్స్, ఇన్సిస్ట్ చేసిండు. మెనీ ఇండియన్స్కి క్రిస్టియానిటీ గురించి తెలుసు, అదేం తప్పు కాదు. క్రిస్టియన్ చర్చెస్ ఇండియాలో ఎప్పటి నుంచో ఉన్నాయి, అమెరికా పుట్టే కంటే ముందటి నుంచే ఇండియాలో చర్చిలు ఉన్నాయి అని చెప్పి 3 రోజులు ఇట్లాంటి సభలు పెట్టి సుమారు 1,00,000 మంది జనాలను ఆనాడే మార్చేసింది. 1,00,000 మంది వచ్చి నీకు సూచనలు ఇచ్చిర్రు, 4,000 డెసిషన్లు ఇచ్చింది. సుమారు 12,000 బైబిల్ కాపీలు పంచిండు ఆ రోజు. 15,000 మందితోని వైఎంసీల మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఇండియన్ క్రిస్టియన్ ప్రిన్సెస్ రాజకుమారి అమృత్ కౌర్ ద ఫస్ట్ హెల్త్ మినిస్టర్ క్రిస్టియన్ మినిస్టర్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. మీకు యాదొచ్చింది అనుకుంటా నేనేం చెప్తున్నాను. ఇండియన్ క్రిస్టియన్ ప్రిన్సెస్ రాజకుమారి అమృత్ కౌర్ 1930లో తన ఫాదర్ ప్లేస్ లక్నోను వదిలిపెట్టి ఈ క్రిస్టియానిటీకి వచ్చి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తీసుకున్న చూడు. ఈ గ్రహం మద్రాస్లో కూర్చొని ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లలో పార్టిసిపేట్ అయ్యి 7,500 మందితోని మీటింగ్ పెట్టి అందులో 250 మందిని రెస్పాండ్ చేసి క్రైస్ట్కి కన్వర్ట్ చేసి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసాళ్లకు గంట కొట్టిపోయాడు. 1972లో ఇది బిల్లీ గ్రామ్ అనేటోడు ఇండియాకు వచ్చి ఇందిరాగాంధీని కలిసి ఈ లెగసీ కంటిన్యూ అవుతూ పోయింది. ఇందిరాగాంధీ ఒక ఇందిరాగాంధీకి ఒక మెసేజ్ పంపుతారు, ప్రెసిడెంట్ నిక్సాన్ నిన్ను బిల్లీ గ్రామ్ని కలువమన్నారని చెప్పి ఇందిరాగాంధీకి ఎంపసైజ్ చేస్తారు. ఆమె కలిసిన తర్వాత ఆమెకి ఏం వివక్షత ఉందని అనేది ఇప్పటిదాకా మీడియాలో రాలే. కాకపోతే మోదీని మాత్రం అన్నిట్లలో వివక్ష చేస్తారు చెప్పాలనని. జేపీసీలు పెట్టేయమంటారు దేశ సరిహద్దులలో, రాఫేళ్లలో కూడా. ఇండియన్ గవర్నమెంటు అసలు ఈ బిల్లీ గ్రామ్ అనేటోని బాబ్ పియర్స్ అనేటోని నాగాల్యాండ్కి విజిట్ చేయనికే పర్మిషన్ ఇచ్చారు. ఇటు నాగాల్యాండ్ పోయి ఏం చేసిండ్రు రాబాయ్ అని అంటే కేవలం క్రిస్టియానిటీని ప్రమోట్ చేసి అలా వరల్డ్ ఆఫ్ చర్చెస్ ఫౌండెడ్ బై అని వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఫండెడ్ బై ది సెవెరల్ గవర్నమెంట్స్ ఏదైతే ఉండనో బ్రెడ్ ఫార్ ద వరల్డ్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ పెట్టి నడుపుతున్నారు. ఈ బ్రెడ్ ఫార్ ది వరల్డ్స్ అనే ఫౌండేషన్ సెవెరల్ యాంటీ ఇండియా ఎన్జిఓలను నడుపుతున్నది, అర్బన్ నక్సలను నడుపుతున్నది, జిహాదీగాలను నడుపుతున్నది, హర్ష్ మందార్ లాంటోళ్లకు జన్మనిచ్చింది. మళ్ళా మనం బిల్లీ గ్రామ్ ఈ నాగాల్యాండ్ ట్రిప్ కాడికి వస్తే నాగాల్యాండ్ ట్రిప్లో అమెరికన్ కౌన్సులేట్ వచ్చి గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మదర్ తెరిసాని పరిచయం చేసిండు. ఎవరికి? బిల్లీ గ్రామ్ గానికి. ఇది నేను చెప్తలేను, ఆధారాలతోనే మళ్ళీ మీ చిత్రగుప్త ఆధారాలతోనే. 1981లో వరల్డ్ విజన్ మ్యాగజైన్ ఫీచర్డ్ ఎక్స్టెన్సివ్ లీడ్ ఆర్టికల్ ఆన్ మదర్ తెరిసా. జూలై 1984లో వరల్డ్ విజన్ మ్యాగజైన్ ఇంక్లూడెడ్ ఎ గ్లోయింగ్ అకౌంట్ ఎ విజిట్ ఆఫ్ మదర్ తెరిసా బై జోసెఫ్ రయాన్, డైరెక్టర్ ఆఫ్ ది వరల్డ్ విజన్ నార్త్ వెస్ట్ రీజనల్ ఆఫీస్. వరల్డ్ విజన్ thousands of dollars మదర్ తెరిసాకి ఇచ్చింది. మనీ హ్యామ్ అపియర్డ్ ఆన్ టెలివిజన్ అపీలింగ్ ఫర్ 10,000 ఫర్ మదర్ తెరిసా. $10,000, 10,000 రూపీస్ కాదు. ఎవరు సేవ కోసం ఏం చేయలే, పైసల కోసమే చేసారు. సో మదర్ తెరిసా ఈజ్ ఎ కోల్డ్ వారియర్ ఆఫ్ క్రిస్టియన్ కన్వర్జన్కి ఏంది అని అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఆగిపోయే కంటే ముందు ఈ బిల్లీ గ్రామ్ ఏం నడుస్తుందో ఒకసారి మీరు చూడండి. సోర్స్ కావాలని అంటే మీరు సండే గార్డియన్ చూడుర్రి అని చెప్పిన. సండే గార్డియన్ చూడుండ్రి, ఆర్గనైజర్ చూడుండ్రి, మీకు ఇవన్నిట్లలో దొరుకుతుంది. ఇవాళ దొరికిన ఓపీ ఇండియాలో కూడా మీరు చూడుండ్రి. మేము మాట్లాడిన మాటలలో ఏవైతే బుక్ పేరు చెప్పినానో అది కూడా చూడుండ్రి. మీకు అబ్సల్యూట్గా సోర్స్ దొరుకుతుంది ఫ్రెండ్. మీకు మళ్ళీ ఒకసారి కావాలని అంటే సోర్స్ అడిగి కాబట్టి ఒక కమెంట్లా ఈ బుక్ చదువుండ్రి ఒకసారి. రిలీజన్ ఇన్ ఫిలాంథ్రోపిక్ ఆర్గనైజేషన్, థామస్ జే డేవిస్. ఇది మా వాడు జూమ్ చేసి పెడతాడు మీకు. ఇవాళ నేను అడుగుతున్న ప్రశ్నలల్లో ఇందిరాగాంధీకి బిల్లీ గ్రామ్ని నాగాల్యాండ్ పంపించాలన్న ఆ ప్రెసిడెంట్ నిక్సాన్ మెసేజ్ ఏంది? నాగాల్యాండ్లో జనరల్గా ఆడ కొంచెం లొల్లి నడుస్తున్నప్పుడు ఫారినర్లు విజిట్ చేయం, జనరల్లీ పంపించాం, ఎందుకంటే ఇంకా బగ్గుమంటది కాబట్టి. బట్ అక్కడ పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? ప్రైవేట్ హెలికాప్టర్లను పెట్టి వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ పేరు మీద అక్కడ మీటింగ్లు ఏం పెట్టిర్రు, ఆ డిస్కషన్స్ ఏమైనాయి? గవర్నమెంట్ ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది? గవర్నమెంట్ అకామిడేషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ప్రైవేట్ హెలికాప్టర్లు పెట్టి ఆయనకు ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు ఇచ్చింది? ఈ ఎవాంజలిస్ట్ ఎవరైతే బిల్లీ గ్రామ్ ఎవరైతే ఉన్నారో 100,000 మందిని నాన్ క్రిస్టియన్స్లని క్రిస్టియన్లకు కన్వర్ట్ చేసుకుంటూ పోతుంటే నాగాల్యాండ్లో మనము నెత్తి మీద బట్టేసుకొని ఎందుకు కూర్చున్నాం, నోట్లో మన్ను ఎందుకు పోసుకొని కూర్చున్నాం? ఈ బిల్లీ గ్రామ్ ఆర్ టు ది బాబ్ పియర్స్ అనేటోడు యుఎస్ గవర్నమెంట్కి ఇంత దగ్గరై ఉండి యుఎస్ ఫెడరల్ గోల్స్ని క్రిస్టియన్ ఎవాంజలిస్ట్గా, ఒక కోల్డ్ వారియర్ లెక్క, ఒక ఫండమెంటల్ క్రిస్టియన్ మిషనరీగా లక్షల మందిని తన పైసలతోని మత మార్పిడి చేసుకుంటూ వచ్చి ఇవాళ మనకు ఏం సాధించిండు అని అనేది ఒక పెద్ద టాక్. ఇక గదే
మనం చెప్పిందే ఇప్పటిదాకా బ్రేకింగ్లు నడుస్తున్నాయి ఆడ. సీసీటీవీలు చూసిరట్టే ఎవరు రాలేదంట. మాంసం ముద్ద గట్లనే పడ్డది. కన్నప్ప వచ్చిండేమో. భక్త కన్నప్ప అనారా? ఆ కన్ను తీసి ఇట్లా మాంసం ముద్ద పెడతాడు. భక్త కన్నప్ప వచ్చి పెట్టిపోయినట్టున్నాడు. ప్రభాస్ కన్నా ప్రమోషన్ స్టార్ట్ చేసినట్టున్నాడు పాపం. ఈ సిగ్గుశరం ఉండాలి ప్రభుత్వాలకు చెప్పుకోనికి. సో ఈ బిలీ గ్రామ్ యుఎస్ గవర్నమెంట్ ఫండమెంటలిస్టులకే ఎందుకు చేసిండు అని అనేది ఇంపార్టెంట్. ఇవాళ ఒక హిందూ మనోభావజాలాలకు నిజంగా పెట్టాలని అంటే మనని తువాళ్ళ చెప్పు పెట్టి మరి ఈ ప్రభుత్వాలు కొడుతున్నారు అపీస్మెంట్ పాలిటిక్స్ పేరు మీద. నీ దేశాన్ని నీ ధర్మాన్ని ప్రేమించే సర్కార్ ఢిల్లీలో ఉన్నది. అది మన తెలంగాణ గల్లీలకు ఎందుకు తీసుకురావు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇన్ని ఆధారాలు పెట్టి పర్సనల్ లైఫ్ని కూడా కొంచెం మేము పెట్టి మాట్లాడుతున్నాం ఫ్రెండ్. ఇంకా మనం చైతన్యం రాకపోతే ఎస్ నేను ఏమంటున్నా, కార్యకర్తలే పెద్దోళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నా. ఈ డేటా ఎవరి దగ్గర ఉన్నదా అని చెప్తున్నా. తిప్పికొట్టే తత్వం ఉన్నదా అని చెప్తున్నా. ఇవాళ పదవులు తీసుకున్న వాళ్ళ నోట్లల్లో పెదవులు ఎందుకు ఎండిపోతున్నాయని నన్ను అడుగుతున్నా. నీకు నాకే పట్టిందా అని చెప్పి ప్రశ్నించుకునే కంటే ముందు మన దేశం కదా అననే ప్రశ్న మీ ముంగటికి ఎందుకు రాదు అని చెప్పి చెప్తున్నా. ఆడెడ్డోడు, వాడు మాట్లాడతలేడు, ఆడికి చేత కాదు, ఆడు ముఖ్యమైన అంశాలు మాట్లాడకుండా ముఖ్యమంత్రి అవుతాను అనుకుంటాడు. కానీ నువ్వు నేను చైతన్యవంతులం కదా, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కదా, తెలంగాణ ప్రజలు పోరాట ప్రతిమ కలిగిన వాళ్ళు కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏది గుడ్డిగా నమ్మరు అని అనేది ఒక సత్యం అందరూ నమ్ముతారు కదా. మనం ఎక్కడ ఆగుదాం, ఏడ ఆగిపోదాం అని అనేది ప్రశ్న ఫ్రెండ్స్. కులాల వారిగా మనం విడిపోద్దు ఫ్రెండ్స్. మన జాతి భారతీయత, మన ధర్మం హిందుత్వం. ఇవాళ శివాలయ టెంపుల్లో ఏమైందో మనం అంతా చూసినాం. భూలక్ష్మి మాత టెంపుల్ మనం సాక్షులమైనం. ముత్యాలమ్మ దేవాలయంలో ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఏమి ఎస్ఐటి పెట్టి ఏం పీకిండో మనం చూసినాం. ఇంకా నీ కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్ కరెక్ట్గా జరగకపోతే, కాకపోతే అవలగాళ్ళని గెలిపినే కుర్రి. ఆడు ఇండిపెండెంట్ అయినా సరే ధర్మాన్ని పక్కన నిలబడే ఆ ధర్మ వీరుణ్ణి గెలిపి ఇప్పుడు ఇండివిజువల్కి దిగాల. వాడిని తర్వాత గుంజుకుందాం. ఒక కొత్త చైతన్య రాజకీయం మొదలెడదాం. పదవుల కోసం పెదవులు మూసుకొని ఖజానాలు నింపుకొని కవరింగ్ లెటర్లకు పరిమితమయ్యే పిచ్చోళ్ళని ఎన్నుకోవద్దు ఫ్రెండ్స్. బటేంగేతో కటేంగే అన్న నినాదం కేవలం మతతత్వ నినాదం లెక్కలు పోర్ట్రే చేస్తారు. అది కాదు. బటేంగేతో కటేంగే అన్నది ప్రపంచ స్థాయిలో మనకు వర్తిస్తుంది, దేశ స్థాయిలో మనకు వర్తిస్తుంది, జాతి స్థాయిలో మనకు వర్తిస్తుంది, ఒక పార్టీ స్థాయిలో ఒక కార్యకర్తకు కూడా వర్తిస్తుంది. కాకపోతే నిలదిద్దాం. చీడ పురుగులను చెదలు పట్టిన ఆ చెత్త పుట్టలను తరిమి కొడదాం. కార్యకర్త బలం ఏందో చూపుదాం. బికాస్ నా ధర్మం హిందుత్వ, నా జాతి, నా కులం భారతీయత. क्योंकि मैं भारत का और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారంగుని, మన చిత్రగుప్త్ ఫ్రెండ్స్. జై హింద్ అండ్ జై భారత్. ప్లీజ్ స్టే సేఫ్. అండ్ కంటెంట్కి ఇట్లా నచ్చినట్లయితే జర లైక్ చేయరు ఫ్రెండ్స్, బికాస్ ఒక నలుగురికి రీచ్ అవుతుంది. దయచేసి ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. నచ్చినా కమెంట్ చేయండి, నచ్చకపోయినా కమెంట్ చేస్తే ఒక మోటివేషన్ వస్తుంది, పాజిటివ్ మోటివేషన్ వస్తుంది. ఇంకా ఒక కొత్తగా చదివి మీకోసం రావాలని అనిపిస్తుంది, ప్రిపరేషన్ స్ట్రాంగ్ చేయాలనిపిస్తుంది, ఆధారాల కోసం ఇంకా వెతకాలనిపిస్తుంది. మేమేమన్నా తప్పు చేస్తే ఆధారాలు పెట్టి ఉతకండి. కాకపోతే ఒక వ్యక్తికి మాత్రం భజన చేయకండి. మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం, భజన జనతా పార్టీ కార్యకర్తలం కాదు, ఇండివిజువల్ జనతా పార్టీ కార్యకర్తలం అసలే కాదు. కాషాయ యోధులం, తోడేళ్ళం. మనని సర్కస్లో పెట్టి ఎవరు ట్రైన్ చేయలేడు. మన ఇన్స్టింక్ట్స్. లాస్ట్కి మా కృషి మీకు నచ్చినట్లయితే ఫస్ట్ జర సబ్స్క్రైబ్ బటన్ టంగ్ అని కొట్టి బెల్ ఐకాన్ కొట్టుకొని ఫస్ట్ టైం ఒక యూట్యూబర్ లెక్క మాట్లాడుతాం. ఇక్కడ పక్కకు మాకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మీ ఆదరణ మమ్మల్ని మోటివేట్ చేస్తారు. యూ కెన్ కాంట్రిబ్యూట్. మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు చిత్రగుప్త్కి. ఏమైనా డొనేషన్ ఇవ్వాలంటే కూడా క్యూఆర్ కోడ్ మీకు కనబడుతుంది. జై హింద్, జై భారత్.